వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. రానున్నది రాజ్యం రా, రానున్నది రాజ్యం రా. వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు. బీసీ మేలుకో, బీసీ మేలుకో, రానున్నది రాజ్యం రా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్లు. అంటే ఇక్కడ పెద్దలు కూడా అందరు ఉన్నారు. ఏదైతే రాజ్యాంగ సవరణ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అని ఒక చట్టం జరిగినప్పుడు అందులో చాలా స్పష్టంగా తెలియజెప్పిన విషయం ఏంటంటే, ఏదైతే రిజర్వేషన్ పోను మిగిలినటువంటి 50%లో 100%లో 50% ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పోను, మిగిలినటువంటి 50%కి గాను 50%లో ఉన్నటువంటి రిజర్వేషన్లో 10%, అంటే 50%కి 10%, 100%కి 5% రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ రూపం లోపల మనము ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే చట్టం లోపల రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినటువంటి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లను 5%కి కుదించమంటే, ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి జీవోలను చేసి వాళ్ళంతా కూడా 100%లో 10% రిజర్వేషన్లు తీసుకుంటూ ఉన్నారు. మరి వాస్తవానికి చాలా మటుకు రాష్ట్రాలలో 8-9% కూడా లేనటువంటి అగ్రవర్ణాలు ఇలా 10% రిజర్వేషన్ తీసుకోవడం వల్ల ఇటు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అదే రకంగా రాజకీయ అవకాశాలు కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి మనం అనేక వేదికలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఏ రోజు కూడా మనం ఏంటంటే కోర్టులకు ఎక్కి అగ్రవర్ణాల రిజర్వేషన్లు మేము అడ్డుకోలేం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి మనం ఎప్పుడు కూడా అడ్డుపడలేదు. ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి 1992 ప్రాంతంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరా సహాని గారు ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసు ద్వారా ఏదైతే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా ఆ దాన్ని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి డివిజన్ బెంచ్ దాన్ని ఒప్పుకోకుండా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని 1992లో కొట్టేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని అప్పటి నుండే వాళ్ళు కాపాడుకుందాం అనుకున్నా కూడా అది సాధ్యపడలేదు. మరి ఇటీవల ఏంటంటే ఒక రాజ్యాంగ సవరణ ద్వారా అది సాధ్యమైంది. దానికి మనం ఏ రోజు కూడా అడ్డు చెప్పలేదు, ఏ రోజు కూడా మనం కోర్టులకు ఎక్కలేదు. మరి ఇవాళ తెలంగాణలో అనాదిగా అనేక సంవత్సరాల నుండి కూడా బీసీలు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి అని ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇవాళ ఒక కదలిక వచ్చి మనలో వచ్చినటువంటి చైతన్యాలను చూసి ప్రభుత్వాలు ఏంటంటే ఇది నిజమైనటువంటి ఒక ధర్మమైనటువంటి ఆలోచన అని చెప్పి 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే ఈ రాష్ట్రానికి మేము ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అని మరొక ప్రధానమైనటువంటి పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా పెద్దలందరికీ కూడా తెలియజెప్తున్న విషయం ఏంటంటే ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు పోరాటాలు వివిధ కులాలు అదే రకంగా సంఘాలు ఉద్యమ సంఘాల నుండి వస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి చేస్తున్నటువంటి ఉద్యమాల వల్ల ఇవాళ క్షేత్రస్థాయి లోపల రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. తద్వారా వివిధ పార్టీలలో ఉన్నటువంటి మన బీసీ నాయకులకు కూడా ఒక ముఖ్యమైనటువంటి స్థానాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి పొజిషన్లు కూడా దొరికేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఇవాళ మన రిజర్వేషన్ మనం తీసుకుందాం అనుకుంటే, ప్రభుత్వాలు ఇద్దామనుకుంటే కోర్టులకు ఏంటంటే రిట్ పిటిషన్ల ద్వారా మనకు అడ్డం పడుతూ ఉన్నారు. మరి ఇవాళ మనం ఇంప్లీడ్ అవుతున్నప్పటికీ తప్పకుండా మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఒక కార్యాచరణ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ మనందరం కూడా సమీకరణ చేయడం వల్ల
ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల పైబడినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన పెద్దలు బండారు దత్తాత్రేయ గారు కూడా ఇవాళ కార్యక్రమానికి మనందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చిళ్ళు. అదేవిధంగా మిత్రులు ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి మనందరి మిత్రుడు సాంబశివ గౌడ్ గారిని కూడా ఇక్కడ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనను ప్రణాళికను బీసీలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎందుకంటే మనం గుట్టలకు రాళ్ళు మోస్తున్నాం. గుట్టలకు రాళ్ళు మోయడం వల్ల గుట్ట మళ్ళీ ఇంకా పెద్దగా అయ్యేది ఏం లేదు, కానీ ఆ రాళ్ళనే కనుక మనం వాడుకుంటే మనం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఏర్పాటు చేసినటువంటి సమావేశం కూడా వివిధ సంఘాలుగా విడిపడి ఉన్నటువంటి మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక బలమైన శక్తిగా మారి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, బై ఎలక్షన్లో కూడా కావచ్చు, మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి బీసీల శక్తిని, ఎస్సీ ఎస్టీల యొక్క శక్తిని మనం కలిసికట్టుగా చూపించేది ఉంటే తప్పకుండా ప్రజా పోరాటాలు బలంగా మారుతాయి. తప్పకుండా ప్రజా ఐక్య కూటమి కూడా సమస్యల మీద, ఇష్యూస్ మీద పనిచేయడానికి అన్ని బీసీ సంఘాలను కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలను కూడా ఏకం చేస్తుంది. రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా మమేకం చేసి ఒక దిశానిర్దేశంతో ఒక లక్ష్య సాధన కోసం పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జరగబోయేటటువంటి కార్యక్రమాలలో కూడా మీ అందరి సపోర్ట్ ఇవ్వాల్సిన కోరుతూ